మీకు తెలుసు ఈ కరోనా వచ్చిన టైం నుండి ఈ రోజు వరకు మార్చిలో కరోనా ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అటు హెల్త్ వర్కర్స్ కానీ ఇటు మా శానిటేషన్ వర్కర్స్ కానీ పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినకుండా బ్రహ్మాండంగా ముందుకు వచ్చి వారు సేవలు అందిస్తా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ పట్టణం మిగతా పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది అంటే అటు బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ కేసుల తీవ్రత చాలా తగ్గింది హైదరాబాద్లో. మీకు తెలుసు, నాకు తెలుసు. చాలా జరుగుతూ ఉంది, పటుత్వంతో పని జరుగుతూ ఉందంటే దానికి ప్రధానమైన కారణం జిహెచ్ఎంసీ యొక్క శానిటేషన్ వర్కర్స్. గౌరవ ముఖ్యమంత్రి గారికి శానిటేషన్ వర్కర్స్ పట్ల ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ ఉన్న విషయం మీకు తెలుసు. నాకు తెలిసి బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా తన సీఎం కార్యాలయంలో మీటింగ్ పెట్టి జిహెచ్ఎంసీ వర్కర్స్ అందరితో కూర్చొని గంటల పాటు సంప్రదించి సఫాయ్ అన్నా నీకు సలాం అన్నా అని చెప్పి సల్యూట్ కొట్టి మీరు చేసే సేవల వల్లనే ఈరోజు హైదరాబాద్ మహానగరం ఒక ఇమేజ్ తో, ఒక బ్రాండ్ ఇమేజ్ తో చాలా కార్యక్రమాలు చేయగలుగుతున్నది. హైదరాబాద్ కంటూ ఒక ప్రత్యేకత ఉన్నది అంటే మీ వల్లనే అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటిదాకా సఫాయి కార్మికుల జీతాలు జిహెచ్ఎంసీలో 8,500 రూపాయలు ఉండేది. దాన్ని ముఖ్యమంత్రి గారు 2015లో ఒకటే స్ట్రోక్ తో 8,500 నుంచి 12,500 చేశారు. తర్వాత మరొకసారి 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా డైరెక్షన్ ఇచ్చినారు. వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే, వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువనే మనం వారు చేసే పనికి. ఎందుకంటే 1 కోటి మంది చెత్త ఉత్పత్తి చేస్తుంటే 25,000 మంది కష్టపడుతున్నారు కాబట్టి వారికి ఎంత చేసినా తక్కువే అని చెప్పి రెండోసారి 2017లో జీతం పెంచి 14,500 చేశారు. ఈరోజు దీపావళి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు నగరంలోని శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, జిహెచ్ఎంసీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో శానిటేషన్ వర్కర్స్, వారందరికీ కూడా ప్రస్తుతం 14,500 రూపాయలు వస్తున్నాయి. దానికి మరొక 3,000 రూపాయలు జోడిస్తూ 17,500 రూపాయలు వారి జీతాన్ని కూడా పెంచుతా ఉన్నాం. మరి ఇది కూడా వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుందని, వారికి కూడా ఈ దీపావళి పండుగ సందర్భంగా వారి కుటుంబాలు కూడా ఆనందంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరు.